కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. పామర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనేక రకాల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ పామర్ నియోజకవర్గంలో ఈ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు పర్యటించారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకి, ఈరోజు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే ముందుగా ఈ కృష్ణా జిల్లాకు వచ్చేటప్పుడు ముఖ్యంగా పామరు నియోజకవర్గానికి వచ్చేటప్పుడు ఆయన ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి ఆ ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పి కృష్ణా జిల్లాకు రావాలి, లేదంటే పామరు నియోజకవర్గానికి రావాలి. ఆయన వచ్చి ఏమంటాడు, నేను చిత్తూరులో పుట్టాను, చిత్తూరులో పుట్టినా కానీ ఇక్కడ నేను పామరు అమ్మాయిని చేసుకున్నాను, నాకు ఈ ప్రాంతం అంటే చాలా ప్రేమ అని చెప్పి ఆ ప్రేమ ఒలకబోయటం చూసారా, అది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోయే అంతవరకు కూడా ఆయన్ని మానసిక క్షోభ పెట్టి నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పేరు తలిచి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అనటం చాలా శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ఉంది మానసిక సమస్య ఉన్నది? చంద్రబాబు నాయుడు గారికి మానసిక సమస్య ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు పామర్ వచ్చారు. పామర్ వచ్చి చేసినటువంటి వాగ్దానాల గురించి ఈరోజు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కనీసం నేను జవాబుదారీగా ఉంటాను అది ఇది అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏంటి జవాబుదారీ అంటే, మీరు ఎన్నికల ముందు వచ్చారు, ఐటీ టవర్ కడతానన్నారు, మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు, రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావకు అందిస్తా అన్నారు. కౌలు రైతుల గురించి మీరు మాట్లాడలేదు. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పారు. ఈరోజు మొక్కజొన్న రైతులు అగమ్య గోచరంగా రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఉన్నారు. మినుము రైతులు దాదాపుగా ఇదివరకు ప్రభుత్వంలో 9,500 అలా ఉంటే ఈరోజు 7,000 రూపాయలకి అమ్ముకోవాల పరిస్థితి మినుము రైతులకు ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గురించి ఈరోజు కనీసం ఒక్క ప్రస్తావన కూడా తేలేదు. అంతా కూడా ఏదో ఆయనకు ఉందా మానసిక సమస్య ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమస్య ఉందో ఒకసారి మనందరం కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే ఆయన ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కి సంబంధం ఉండదు. అక్కడ ఏదో ప్రజల్ని అప్పటికప్పుడు అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసే విధానం ఆయనకి, ఈ కూటమి నాయకులకి, ఆయన ఆయన ఎమ్మెల్యేలకి, ఆయన మంత్రులకి, అందరికీ కూడా ఉంది ఆ సమస్య. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చి పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. మీరు అసలు 2 సంవత్సరాల నుంచి ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే చాలామంది ఆరోగ్యాలు పాడైపోయిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. మీరు రేపు పెన్షన్ ఇచ్చినా కానీ మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 2 సంవత్సరాల నుంచి బాకీ ఉన్న పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే చాలా దారుణంగా ఏదో చాలా గొప్పలు చెబుతూ అధికారులను అక్కడ నిలబెట్టి మీ డిపార్ట్మెంట్కి ఈ విధంగా ఉంది, మీ డిపార్ట్మెంట్ అధికారులను అవమానించడం పక్కన నిలబెట్టి ఏదో ఏదో మెస్పరైజ్ చేయటం. కానీ ఒకటి మాత్రం ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏది ఇసుక మాఫియా జరుగుతూ ఉందని, అదేవిధంగా గంజాయి ఉందని చెప్పి, రేషన్ మాఫియా జరుగుతుందని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే ఏ పరిస్థితుల్లో ఒప్పుకున్నాడో నాకే తెలియదు. కానీ ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా అవినీతికి అంతు లేదు. ఆ విషయం కూడా మాట్లాడితే చాలా సంతోషంగా ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఫ్రీ ఇసుక అంటా ఉన్నారు. ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత అంట కార్మికులకి ఏదో మంచి రోజులు వచ్చేసినాయి అంట. అంటే ఫ్రీ ఇసుక పేరుతో దాదాపుగా దోచుకుంటున్న విషయాన్ని, రోజుకి 50 లక్షలు 60 లక్షలు దోచుకుని ఆ కార్మికుల్ని ఆ ఇసుక ఎక్కువ రేట్ చేసేసరికి ఆ కార్మికులను పొట్టగొట్టే పరిస్థితి కూడా ఈరోజు అన్ని చోట్ల ఉంది. మేడేని అపహాస్యం చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల్ని అపహాస్యం చేశారు. పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు, డిసెంబర్కి ఏదో పోర్టు పూర్తి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. డిసెంబర్కి పోర్టు పూర్తి చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం కూడా ప్రజలు చేస్తారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు మచిలీపట్నం మీద మీకు ఎందుకు ప్రేమ వచ్చింది? మీరు రాజధానిలో ఆ 29 గ్రామాలకే పరిమితం అయ్యి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు వీరు పదే పదే మచిలీపట్నాన్ని తలుస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోర్ట్ సిటీ, ఆ పోర్టు ఉంటే ఆ సిటీ అంతా కూడా డెవలప్ అవుతుందని ఒక ఆలోచనతోటి ఆయన ప్రస్తావించిన విషయాన్ని మీరు ఒప్పుకోవడం ఈరోజు చాలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఒక్క నిజం ఆ స్టేజ్ మీద మాట్లాడిన పరిస్థితులు లేవు. అదేమనంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మార్కులు వచ్చేస్తాయని దయచేసి భావించొద్దు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి గౌరవంతో ఇచ్చి ప్రతి 6 నెలలకి కొత్త పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మహిళలందరినీ కూడా ఆయన ఏదైతే చెప్పారో 4 విడతలుగా వాళ్ళకి చేయుత కానీ, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కానీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. శాంతి భద్రతల విషయంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీ పడలేదు. ఈరోజు మీరేమంటున్నారు, మేమేదో ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటున్నారు. ఏంటి ఫ్రీగా మాట్లాడేది? మీరు చేసే అక్రమ కేసులు, మీరు చేసేటటువంటి పరిపాలన ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు తెలియదేమో, ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మీ మీటింగు బ్రహ్మాండంగా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేసారు. ఎక్కడ మరి అంతమంది జనం రావడం, ఆ స్పందన చూస్తే మీరు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇసుకేస్తే రాలనంత ఏం జనం, అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించిన పరిస్థితులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పామర్ వస్తే దాదాపుగా 50,000 మంది నీరాజనాలు పట్టారు. అది మీ ఘనత. పామర్రు మా ప్రాంతం, ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్రాంతం అని చెప్తా ఉన్నారు. మీరు ముందుగా ఎన్టీ రామారావు గారికి క్షమాపణ చెప్పి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆ ప్రాంత ప్రజలు అప్పుడన్నా క్షమించేవాళ్ళేమో. కానీ ఈరోజు మీరు మాట్లాడినవన్నీ చాలా హాస్యాస్పదంగా తీసుకుంటా ఉన్నారని చెప్పి మనం చేస్తాం. అంటే పదే పదే ఇప్పుడు కృష్ణా జిల్లా గురించి ప్రస్తావన చేస్తున్నారు. నేను పుట్టింది చిత్తూరులో అయినా కానీ కృష్ణా జిల్లా మామగారు ఊరు చాలా ప్రేమ ఉందండి. టీడీపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని పదే పదే స్టేజ్ మీద ప్రస్తావించారు. మావిగన్ తర్వాత ఈ తరహాలో కృష్ణా జిల్లా మీద వీళ్ళంతా ప్రేమ చూపిస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్గా కూడా. ఎందుకంటే కృష్ణా జిల్లా గురించి ఈయన ఎప్పుడు పట్టించుకున్నాడు? ఏదైనా రైతుల గురించి పట్టించుకున్నాడా? లేకపోతే పోర్టు గురించి, బందర్ పోర్టు గురించి పట్టించుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు పోర్టును తీసుకొచ్చారు. ఇదేదో రోడ్డు గురించి చెప్తున్నారు. ఈ రోడ్డు కూడా ఆ బీచ్ రోడ్డు దగ్గర నుంచి ఏదో 2 లైన్స్ రోడ్డు వేస్తున్నాను ఏదో చెప్తాను. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగాన్ అన్నారో ఎప్పుడు అది మచిలీపట్నం మీద ప్రేమ వచ్చింది, కృష్ణా జిల్లా మీద ప్రేమ వచ్చింది. చిత్తూరు జిల్లాలో పుట్టినా కానీ ఎన్టీ రామారావు గారి నడియాడినటువంటి ఈ ప్రాంతం అని చెప్పి చెప్పుకుని ఆ రామారావు గారు ఆత్మక్షోభించేటట్టు చేస్తూ ఉన్నాడని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు అబద్ధాలతో కాలం గడపకుండా ముఖ్యంగా కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాలి, అలాగే అభివృద్ధి మీదుగా దృష్టి పెట్టాలని చెప్పి కళ్యాణ్ కుమార్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.